హాయ్ గైస్, అందరికీ ప్రైజ్ లార్డ్. ఈరోజు నన్ను చాలామంది అడుగుతున్నారన్నమాట, సండే లైవ్ ఎలా ఇస్తున్నారని చెప్పేసి. నేను మీకు చూపిస్తున్నాను. ఫస్ట్గా మనకు ల్యాప్టాప్ ఉండాలి, అండ్ దెన్ మనం యాటమ్ మినీ ప్రోని అయితే సెటప్ చేద్దాం. ఇది వచ్చరికి యాటమ్ మినీ ప్రో అనమాట. వచ్చరికి 25-30 పడుతుంది అరౌండ్ కాస్ట్. యాక్చువల్లీ దీంతో మనం 4 కెమెరాస్ని స్విచ్ చేసుకోవచ్చు, అండ్ దెన్ దీంట్లోనే డైరెక్ట్ దీని నుంచి కూడా లైవ్ ఇచ్చేసుకోవచ్చు అనమాట మనం. అండ్ దెన్ గైస్ ఇదనమాట. అండ్ నెక్స్ట్ నేను వాడి కెమెరా వచ్చరికి సోనీ ZV-E10 క్యామ్ వాడతాను. అండ్ దెన్ సౌండ్ కార్డ్ కింద ఈ యొక్క బెహరింగర్ది అయితే నేను సౌండ్ కార్డ్ అయితే యూజ్ చేయడం జరుగుతుంది. దాదాపు తీసుకొని 1 year పైన అవుతుంది. ఇప్పటి వరకు బాగా యూజ్ అవుతుంది అనమాట. ఏంటంటే ఇదిగోండి, బెహరింగర్ సింగిల్ ఛానల్ అనమాట. ఒకటి XLR పోర్ట్ వచ్చింది, ఇంకోటి వచ్చరికి మోనో పోర్ట్ వచ్చింది, మోనో జాక్. ఇదైతే యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ మనం దీని నుంచి డైరెక్ట్ ఆడియో ఇంటర్ఫేస్గా దీన్ని యూజ్ చేసేసుకోవచ్చు. దీనికి మిడ్డీ కేబుల్ ఇచ్చేసేసి, అండ్ దెన్ మనం దీన్ని ఇక్కడ USB పోర్ట్లో దాన్ని కనుక ఇన్పుట్ చేసేస్తే ఆటోమేటిక్గా దీనికి వచ్చిన ఆడియో అనేది ల్యాప్టాప్లోకి ఇన్పుట్ అవుతుంది అనమాట. అండ్ మనకు కావాల్సిన ఇంకా యాజ్ యూజువల్గా దీని నుంచి దీనికి కనెక్టెడ్ అనమాట. ఇంకా దీని పవర్ కార్డ్ కేబుల్స్ అంతే గైస్ ప్రస్తుతం అయితే. అండ్ దెన్ నేను వీటన్నిటిని మానిటర్ చేసుకోవడానికి iPad Pro అయితే వాడుతున్నాను మానిటర్ కింద. మానిటర్ లేదు కాబట్టి ఇంకా నేను ఇక్కడ దీనికి HDMI అవుట్పుట్ ఉంటుంది అనమాట. HDMI అవుట్పుట్ తీసుకొని దీనికి ఇన్పుట్ అయితే C టైప్ అయితే ఇచ్చేస్తాను. దీనికి సపరేట్ యాప్ అయితే యూజ్ చేస్తాను, పెయిడ్ యాపే. అదైతే యూజ్ చేస్తాను. దెన్ యూజ్ చేసినప్పుడు అది మనకి మానిటర్ లాగా ఈ iPad అని కన్వర్ట్ అయిపోద్ది. మనం ఇక్కడ నుంచి కెమెరాస్ చూసుకొని మనం కావాల్సిన దాన్ని స్విచ్ చేసుకుంటూ ఉండొచ్చు అనమాట. నేను ఇచ్చే సాఫ్ట్వేర్ వచ్చేసరికి సమ్టైమ్స్ నేను యాటమ్ నుంచి ఇస్తాను, యాటమ్ సాఫ్ట్వేర్ నుంచి. కొన్నిసార్లు OBS నుంచి ఇస్తాను. మ్యాక్సిమం నేను యూజ్ చేసేది అయితే OBS సాఫ్ట్వేర్ యూజ్ చేస్తాను. తర్వాత ఏదైనా ఫర్దర్గా యూజ్ అయితే కొన్నిసార్లు యాటమ్ యూజ్ చేస్తాను అనమాట, యాటమ్ సాఫ్ట్వేర్ని. అది గైస్ అంతవరకు క్లారిటీ వచ్చింది అనుకుంటున్నాను. కెమెరా ఎలా సెటప్ చేస్తాను అది కూడా మీకు వీడియోలో చూపిస్తాను. సో ఇది కనుక సెటప్ అయితే చేసేసాను అనమాట. ల్యాప్టాప్కి అయితే పవర్ స్విచ్ ఇచ్చేసాం. అసలు మీరు గుర్తుపెట్టుకోవాల్సిందంటే ల్యాప్టాప్కి మీరు లైవ్ ఇచ్చేటప్పుడు దాన్ని ఎప్పుడు పవర్ ఆఫ్ అయిపోతుందో తెలియదు కాబట్టి మీరు ఛార్జ్ చేసే ఉంచండి, ఎప్పుడు ఛార్జ్లోనే పెట్టండి. అండ్ దెన్ ఇది వచ్చరికి సౌండ్ ఇంటర్ఫేస్ అనమాట. దీనికి XLR అయితే ఇన్పుట్ అయితే ఇస్తాము. అండ్ దెన్ మనం ఆడియో ఎలా వస్తుంది నేను మానిటర్ చేసుకోవడానికి దెన్ ఇయర్ ఫోన్స్ అయితే యూజ్ చేస్తాం మనం మానిటర్ చేసుకోవడానికి. ఇట్లా నెక్స్ట్ అయితే ఇంకా మానిటర్ కింద iPad యూజ్ చేసుకుంటాము. యాక్చువల్లీ ఇది వచ్చరికి యాటమ్ మినీ ప్రో అనమాట. ఇది మన స్విచ్చర్ అనమాట. ఈ స్టిల్స్లో వచ్చేసి మనం ఏం పెట్టుకుంటామంటే థంబ్నైల్స్ పెట్టుకోవచ్చు. అంటే ఇట్లా ఇక్కడ నొక్కుతూ ఉంటే ఇక్కడ మనం స్విచ్ చేస్తే అక్కడ మారుతుంది చూడండి, అలా అనమాట. మనకు కావాల్సిన ఏదో ఇక్కడ మైక్స్ ఉంటాయి, డైరెక్ట్ దీనికే మైక్ ఇన్పుట్ ఇచ్చేసుకొని దీని నుంచి లైవ్ ఇచ్చేసుకోవచ్చు. ఇక్కడ వచ్చరికి బ్యాక్ సైడ్ 2 ఆడియో జాక్స్ అయితే ఉంటాయి అనమాట, కనపడుతుంది అలా. 2 మైక్స్ అయితే ఇన్పుట్స్ అయితే ఉంటాయి, 3.5mm జాక్స్ అయితే. అండ్ నెక్స్ట్ 4 ఇన్పుట్ HDMIs ఉంటాయి. అండ్ నెక్స్ట్ ఒక అవుట్పుట్ HDMI ఉంటుంది, ఒక ఎథర్నెట్ కేబుల్ ఉంటుంది. డైరెక్ట్ మనం దీనికి ఇంటర్నెట్ కనెక్ట్ చేసేసి మనం అయితే లైవ్ అయితే ఇచ్చేసుకోవచ్చు అనమాట. ఇది వచ్చరికి స్విచ్చర్స్ 1, 2, 3 ఈ 4 కెమెరాస్ మనం కంట్రోల్ చేయడానికి మనం ఏది కావాలైతే దాన్ని మనం ప్రివ్యూలో పెట్టుకొని దాని తర్వాత మనం చూసుకొని స్విచ్ చేసుకోవాలన్నప్పుడు ఆటో కొట్టేసినప్పుడు అది ఆటోమేటిక్గా స్విచ్ అయిపోద్ది అనమాట. అలా ఇది యూజ్ అవుతుంది. మైక్స్ ఇక్కడ నుంచి ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు. అండ్ దెన్ డైరెక్ట్ ఇక్కడ నుంచి ఆన్ ఎయిర్ కొట్టేసి ఇక్కడ నుంచి డైరెక్ట్ లైవ్ వెళ్ళిపోయింది అనమాట. దెన్ ఇక్కడ వచ్చేసరికి OBS. ఇప్పుడు నేను కెమెరా అయితే కనెక్ట్ చేశాను, HDMI 1 ఇన్పుట్కి అయితే నేనైతే కెమెరాని అయితే కనెక్ట్ చేశాను. ఒకసారి కెమెరాని కూడా చూపిస్తాను గైస్. కెమెరా అయితే ఇది అనమాట.
ZV-E10 క్యామ్. దీనికి వచ్చేసరికి మనం ఏం చేసామంటే దీనికి మైక్రో HDMI యూస్ చేస్తారు. ఈ మైక్రో HDMI కనెక్టర్ తీసుకోవాలి. లాంగ్ వైర్ ఉంది, అది కొంచెం ఇబ్బంది అయ్యేసరికి నేను కనెక్టర్ అయితే వాడుతున్నాను. ఇలా ఈ కనెక్టర్ తీసుకున్న తర్వాత మనం పెద్ద HDMI అయితే దీనికైతే ఇన్పుట్ ఇచ్చేసి ఇలా వైర్ని అయితే అక్కడికైతే మనం లాగేసేస్తూ ఉంటాం సిస్టమ్ దగ్గరికి. దెన్ మనం ఇక్కడ కరెక్ట్గా ఫ్రేమ్ అడ్జస్ట్ చేసుకొని ఫ్రేమ్స్ పెట్టుకొని కరెక్ట్గా ఫ్రేమ్లో పెట్టుకొని ఆ యొక్క బ్యాక్గ్రౌండ్ని మనం ఎట్లయితే సెటప్ చేసుకోవాలి. అండ్ దెన్ ఇక్కడ మీరు కేర్ఫుల్గా ఉండాల్సిన విషయం ఏంటంటే ఈ మైక్రో HDMI వైర్ లెంత్ వైర్ ఉంటే ఓకే గాయ్స్. లేదంటే ఇట్లాంటి కనెక్టర్స్ వాడేటప్పుడు మీరేం చేస్తారంటే కేర్ఫుల్గా అయితే ఉండండి. ఎందుకంటే ఈ లాంగ్ HDMI ఈ యొక్క మైక్రో HDMI ఈ స్మాల్ పోర్ట్ అనమాట. ఒకసారి చూడండి, మీకు చూపిస్తాను. ఇంత చిన్న పోర్టు అసలు ఆ వెయిట్ని అయితే తట్టుకోలేదు. దట్స్ వై నేనేం చేస్తాను అంటే వైర్ని ఇలా దీనిపైనకి హ్యాండిల్ పైనకి అయితే వేసేస్తాను. ఇన్ కేస్ ఇలా వేసానంటే అది చూడండి ఇరిగిపోయే అవకాశం ఉంటుంది. అలా ఇరిగిపోతే మీరు లైవ్లో ఇబ్బంది అయితే పడుతుంటారు అనమాట. ఇలా అయితే సెటప్ చేసుకోండి. ZV-10 క్యామ్ని అయితే మనం ఇట్లా వీడియోని బ్యాక్గ్రౌండ్ అలా సెట్ చేసేసుకొని లైవ్ అయితే ఇచ్చుకోవచ్చు అనమాట. ఇది గాయ్స్, ఇది మొత్తం అయితే ఈ యొక్క ఆడియో ఇంటర్ఫేస్ నుంచి ఆడియో తీసుకుంటాము. యాటమ్ నుంచి మనమైతే వీడియో ఇంటర్ఫేస్ చేసుకుంటాము, వీడియో ఇన్పుట్ క్యాప్చర్ తీసుకుంటాము. దీని సిస్టమ్ నుంచి అయితే మనం లైవ్ అయితే ఇచ్చేస్తాం. వైఫై అయితే మ్యాండేటరీ గాయ్స్, లేదని పక్షంలో ఎథర్నెట్ మొబైల్ నుంచి ఎథర్నెట్ కనెక్షన్ ఇచ్చేసుకొని చేసేసుకోవచ్చు సింపుల్గా. అండ్ దెన్ మీకు ఈ సిస్టమ్ అయితే ఓకే. నెక్స్ట్ నేను సిస్టమ్స్ ఇవి లేని పక్షాన ఈ యొక్క iRig తోటి కూడా లైవ్ అయితే ఇస్తానన్నమాట. ఇది మ్యాక్సిమం ఇప్పుడైతే యూజ్ చేయట్లేదు. మామూలుగా అయితే ఫస్ట్లో దీని నుంచే లైవ్ ఇచ్చేవాళ్ళం అనమాట. ఇది కూడా ఆడియో క్వాలిటీ బాగుండిద్ది, దీనికిలాగే వచ్చింది. బట్ కానీ ఇది కాంపాక్టబుల్ అనమాట, పోర్టబుల్, ఎక్కడికైనా తీసుకెళ్ళిపోవచ్చు. గైస్ ఇది గైస్, ఇంతవరకు అయితే మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు చెప్పండి, ఫోన్ చేయండి, కాల్ చేయండి, నేను మీకు క్లారిఫై చేస్తాను. అది కాక ఇంకా ఏదైనా మొబైల్లో మీరు కనుక వీడియో ఇవ్వాలనుకుంటే, మొబైల్లో నుంచి లైవ్ ఎలా ఇవ్వాలనుకుంటే నేనైతే మీకు ఇంకా మంచిగా అయితే దాని గురించి మొబైల్ లైవ్ ఇచ్చేదాన్ని కూడా నేను చెప్పడానికి ట్రై చేస్తాను. థ్యాంక్ యూ గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్ బాయ్.